రావు గారి మీద ఆయన మరణం మీద ఏమాత్రం ఆయన నాయకత్వం మీద ప్రేమ ఉంటే గత ప్రభుత్వం పెట్టింది తప్పుడు కేసు అని మీకు అనిపిస్తే అప్పుడు సిబిఐకి కానీ న్యాయస్థానాలకు కానీ కోర్టుకు కానీ ఎందుకు వెళ్ళలేదు? 5 ఏళ్ల కాలంలో మీరు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ప్రభుత్వం మారి 9 నెలలు అయిన తర్వాత అది కూడా అక్కడ లోకల్ కార్యకర్తలు పెట్టిన కేసు అది. లోకల్ కార్యకర్తలు ఎఫ్ఐఆర్ కట్టించారు, లోకల్ కార్యకర్తలు పెట్టిన కేసు అది. కావాలని బెదిరించి ఆ రంజీ ట్రోఫీ ఆటగాడు నాగరాజు గారిని బెదిరించి కేసు విత్డ్రా చేయించుకున్నారు తప్పితే మీకు కోడెల ప్రసాద్ గారి మీద ప్రేమ ఉంటే ఆ రోజే మీరు సిబిఐ ఎంక్వైరీ అడగాల. ఆయన మీద ప్రేమ ఉంటే ఆ రోజే మీరు కోర్టుకు వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, మిగిలిన వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి. ఎవరు మాట్లాడితే వాళ్ళే కోర్టుకు వెళ్ళాలి. అలా కాకుండా ఏదేదో తిరుపతిరావు గారు ఇప్పుడు కోడెల ఇష్యూనే తీసుకున్నాడు. ఆయన మాజీ హోంమంత్రి, మాజీ స్పీకరు, ఒక ప్రజానాయకుడు, చాలా బలంగా మాస్ లీడర్. ఆయన మృతి వెనక సాయిరెడ్డి ఉన్నారనే ఆరోపణ ఈరోజు హఠాత్తుగా తెర మీదకి రావడం వెనక గల రీజన్ అంటే నెల నెల ఒక్కొక్క కేసు తీసుకుని దాన్ని ఒక 4 రోజుల పాటు నడిపిస్తున్నది కూటమి సర్కారని వైసీపీ ఉత్తినే ఉక్రోషపడిపోయి ఆవేశపడిపోతుంది. అది నిజమా, లేకపోతే ఇది నిజంగానే సాయిరెడ్డి గారు ఉన్నారా దాని వెనకాల? వాసుదేవ్ గారు, ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి మీద నాకు ఒక మనవడు ఉన్నాడండి, 1.5 year. వాడేమో సుప్రీంకోర్టుకి వెళ్తాడంట. ఇప్పుడే నాకు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ సుస్ అనే పదవి నేను వాడుకుంటాను మా అమ్మాయికి చెప్పడానికి, వెంకటేశ్వర రెడ్డి గారు దానికి పేటెంట్ లేకుండా వాడేశారు అని చెప్పేసి. అయితే ముందు వాడింది రఫీ గారు అండి, ముందు వాడింది రఫీ గారు, తర్వాత ఈయన మాట్లాడారు. లేదు వెంకటేశ్వర రెడ్డి గారు సుస్సాన్ని వాడారు, తర్వాత రఫీ గారు వాడారు. అయితే సరే, లేకపోతే ఇద్దరి మీద పంపించేస్తానండి, ఇద్దరి మీద కోర్టులో సుప్రీంకోర్టు ఏం చేస్తాను వాడి దీనికి. అయితే మీరు కేసు తర్వాత పెడతారు కానీ పరిపాలన చేయండి సార్ ప్లీజ్. తిరుపతిరావు గారు ప్రజల గురించి పట్టించుకోండి సార్. చేయకపోతే మాకు అప్పు చెప్తే మళ్ళీ మీకు ఎక్కడ సార్ ఆ హక్కు? అయితే వాసు గారు, కోడెల శివప్రసాద్ హత్య వైసీపీ వేధింపులు అనేది ఇవాళ ఎస్టాబ్లిష్ అయినటువంటిది కాదు. మీరు అడిగినటువంటి ఏదైతే వ్యక్తి ఇవాళ తెర మీదకి వచ్చాడనే విషయం మీద మాత్రం కొంత మనం ఆలోచన చేయాలా. కొంత ఆధారాలు దొరికితే గానీ మనం బ్లైండ్ గా మాట్లాడలేము. ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేకుండా ముందుకెళ్తుందా అనేసి అంటే మనం ఇవాళ చాలా కేసుల్లో చూస్తున్నాం. గతంలో ఏమీ లేదు అనుకున్న దగ్గర కూడా బలమైనటువంటి ఆధారాలతోనే ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇది కొంచెం ఆచితూచి ఉండాలి కంటే అనేదానికంటే కొంచెం వేచి ఉండి మనం చర్చించాలేమో. ఎందుకనేసి అంటే ఏది లేకుండా పోదు. ఒకటైతే మాత్రం కోడెల మరణానికైతే మాత్రం నాటి వైసీపీ ప్రభుత్వం తాలూకా ఒత్తిడి అనేది ఆ రోజు ఎస్టాబ్లిష్ అయింది. సరే, సిబిఐకి ఆ రోజు ఎందుకు అడగలేదు అని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు అంటారు. సిబిఐకి అసలు ఇక్కడ అడిగిన దగ్గర ఇప్పుడు అడిగిన